అయితే ఫైనల్‌గా ఒక ఇంకో ప్రాబ్లమ్ కూడా నేను చెప్తాను. ఏంటంటే ఒకతనున్నారు. అతనికి ఒక వస్తువుని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఫ్యాక్టరీ ఉంది. ఆ మ్యానుఫ్యాక్చర్ చేస్తే మార్కెట్‌లో అది ఓ సపోజ్ రూ. 1000 ఉందనుకుందాం. ఈయనకి అది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 100 ఉంటుంది. రూ. 1000 ఎంఆర్‌పి పెట్టడానికి మనసు ఈ రాదు. ఈ మనసు రాదు. అంటే ఎందుకు అంటే నేను రూ. 100 కదా! నాకు అంటే ఈయన ఏం చేస్తాడు దాన్ని 200 300 పెట్టేస్తాడు. పెట్టేసి ఈ మధ్యలో మార్కెటింగ్‌కి అది అయిపోతుంది. ఈయన ఈయనెప్పుడు అంటే అంటే అంతంత వరకే ఉంటారు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు మార్కెటింగ్‌కి ఈయనకంటే ఇంకొక 100 ఎక్స్‌ట్రా ఖర్చు పెడతారు. రూ. 500 బెనిఫిట్ తీసుకుంటారు. సో, ఆ 5 టైమ్స్ బెనిఫిట్‌ని గెయిన్ చేయడం అనేది నేను ఎక్కువ పొందాలి అనే దానికి తనకు తానే ఇష్టంగా లేడు. అంటే ఇదేం బ్లాక్ అని. రిసీవింగే కదా! ఆ! రిసీవింగ్ బ్లాకే. కానీ దానికి తనకి తను వాల్యూ ఇచ్చుకోవట్లేదు. ఆ! అదే అంటే మనీ ఈజ్ హార్డ్. మనీ గ్రేస్ ఉండదు. నేను కష్టపడి సంపాదించిన దానికి వస్తే చాలు. ఓకే. ఇంతకంటే వద్దు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ గ్రేస్‌ని యాక్సెప్ట్ చేయలేకపోవడం. మేము రీసెంట్‌గానే అబండెన్స్ ఎనర్జీ యాక్టివేషన్ అని ఒక 5 డేస్ ప్రోగ్రామ్ చేశాము. అందులో ఒక 15 మంది ఎన్రోల్ అయ్యారు. ఓకే. 5 రోజుల ప్రోగ్రామ్. 1, 2 థర్డ్ డే వచ్చేటప్పటికి ఇలాంటి బ్లాక్సే రోజుకొక రకమైన బ్లాక్ అనేది రిమూవ్ చేసాం. రిమూవ్ చేసినప్పుడు మూడో రోజు వచ్చేటప్పటికి ఒక ఆవిడ సమ్ పొలిటికల్లీ ఆవిడ మనీ ఇరుక్కుపోయింది. 1.5 crore. ఓకే. షీ గాట్ దట్ 1.5 crore బ్యాక్ ఆన్ థర్డ్ డే. ఓకే. అండ్ ఫిఫ్త్ డే తర్వాత ఒక అతను ఎక్కడా కనపడట్లా. మేము తర్వాత కూడా కొన్ని ప్రాక్టీసెస్ అనేవి హ్యాండ్ హోల్డ్ చేసి చేయిస్తూ ఉంటాం. ఇది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి అని. అతను ఎక్కడా కనపడట్లేదు. ఒక తర్వాత ఎప్పుడో వచ్చి కాల్ చేసి అడిగితే ఎక్కడున్నారండి మీరు అంటే, నేను చాలా బిజీగా ఉన్నానండి. నాది రియల్ ఎస్టేట్ బిజినెస్ కదా! నాకు ఎప్పటి నుంచో సేల్ అవ్వని ఫ్లాట్స్ అన్నీ ఇప్పుడు వరుసగా అవుతున్నాయి. నాకు రావడం కుదరట్లేదు అన్నారు. అంటే ఓన్ బ్లాగ్స్ క్రియేట్ చేసుకున్నవన్నీ కూడా ఇలా క్లియర్ అవుతాయి. కానీ ముందు అవేర్నెస్ కావాలి. ఇది ఉంది అని వాళ్ళకి తెలియాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇలాగ తెలిసినా సరే దాన్ని ఇప్పుడు ఇదండి మీ బ్లాక్, ఈ రకంగా మీరు పని చేయాలి, ఈ రకంగా మీ పూర్వీకులకి మీరు హెల్ప్ చేయాలి అంటే వాళ్ళు కూడా కొంతమంది ఉండిపోతారు కదా, లోవర్ ఆస్ట్రల్ ప్లేన్స్లో ఉండిపోతారు కదా, వాళ్ళ కోసం మీరు ప్రేయర్ చేయండి. లేదంటే మీరు మీ ఫలానా బ్లాక్ మీద ఇలాంటి అఫర్మేషన్స్, ఈ విజువలైజేషన్స్, ఈ ఫలానా పనులు చెయ్యండి అని చెప్తే వాళ్ళు ఒప్పుకోరండి. వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, నేను వచ్చా మీ దగ్గరికి మీరు తీసేయండి. అలా కుదరదు కదా. భగవంతుడు ఎవరికి హెల్ప్ చేస్తాడు? ఎవరైతే వాళ్ళకి హెల్ప్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళకే హెల్ప్ అందుతుంది కదా. ఇప్పుడు ఓకే. ఇది బానే ఉంది. ఒకడికి బ్లాక్ ఉందనే విషయమే తెలీదు. ఇప్పుడు నేను మీరు డిస్కస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ అవి నేను చెబుతున్నాను. సో, అక్కడ బ్లాక్ ఉందని నాకు అర్థమైంది. ఇప్పుడు ఆ బ్లాక్ ఉన్నది అనే విషయము తనకి తెలియదు. అట్లాంటి వ్యక్తి బ్లాక్ ఉందని గుర్తించడం ఎట్లా? ఒక వ్యక్తి మీ దగ్గరకొచ్చారు. నాకు అన్ని కష్టాలు ఉన్నాయండి. నాకేం జరుగుతుందో తెలీదు. వాడికి ఏ బ్లాక్స్ ఉన్నాయని మీరు ముందర ఐడెంటిఫై చేస్తారు? మేము స్కాన్ చేస్తామండి. అంటే నేను చెప్పినట్టు 3 పద్ధతులు ఉన్నాయి మాకు. వాళ్ళకి అవసరమైనది మీకు ఇది 2 పద్ధతులు కావాల్సి ఉంటాయి. లేదా ఒక పద్ధతి సరిపోతుంది. హిప్నోసిస్ సరిపోతుంది. లేదా సైకిక్ రీడింగ్ సరిపోతుంది అని. సో, ఎలా ఉంటుంది అంటే మనము వాళ్ళ లైఫ్ రివ్యూ అంటారు. లేదు అంటే డీప్ ఇంటరాక్షన్ అంటారు. అందులోనూ మేము అడుగుతాం. మీకు ఈ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల చుట్టూ మీ జీవితాన్ని మాకు చెప్పండి. ఓకే. సో, మీ చిన్నతనం ఎలా గడిచింది? మీ పేరెంట్స్ ఎక్కడుంటారు? మీ మీ డేట్ ఆఫ్ బర్త్స్ ఏంటి? లేదంటే మీరు మీ లైఫ్‌లో మీరు ఎదుగుతున్న కొద్దీ మీ బిలీఫ్ సిస్టమ్ ఎలా మారింది? ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుతాం హిప్నోసిస్ అయితే. ఇంటేక్ ఫార్మ్స్ ఉంటాయి. సో, ఆ ఫార్మ్స్‌లో మేము అడుగుతాం. దానివల్ల ఏమవుతుంది అంటే, మీరు మీ జీవితాన్ని ఒకే లెన్స్‌లో చూస్తారు.
మూడో వ్యక్తి వస్తే దాన్ని ఇంకొక 4 లెన్సుల్లో చూడగలరు. అదే హీలర్స్ అయితే మేము ఇంకొక 4 లెన్సుల్లో చూస్తాం. మీరైనా అంతే కదా, జాతకం అంటే అన్ని హౌసెస్లో నుంచి దాన్ని ఎలా ఉందో చూస్తారు. సో అలా చూసినప్పుడు ఇక్కడ ఈ బ్లాక్ ఉందండి, ఇక్కడ ఇది ఉంది, మీరు ఇవి క్లియర్ చేసుకోవాలి. దీనికోసం ఇన్నర్ చైల్డ్ అవసరము, అలాగే ప్రీ బర్త్ ప్లానింగ్ అవసరము, అలాగే పాస్ట్ లైఫ్ అవసరము, అలాగే యాన్సెస్ట్రల్ హీలింగ్ అవసరము అని చెప్పి ఇవన్నీ చెప్తాం. అప్పుడు వాళ్ళు దానికి ఏకీభవించిన తర్వాత మాత్రమే వాళ్ళకి కొన్ని ఎక్సర్సైజెస్ ఇస్తాం. ఎందుకంటే వాళ్ళే కదా ట్రాన్స్లోకి వెళ్ళాలి, వాళ్ళకి కొన్ని ఎక్సర్సైజెస్ ఇస్తాం. ఇది విజువలైజేషన్. ఈ విజువలైజేషన్ ఎక్సర్సైజ్ మీరు చేయండి, చేసి ఒక 3 days 4 days తర్వాత మనం సెషన్ చేద్దాం అని చెప్పి చెప్తాం. సో అలాగా దే గో త్రూ ది జర్నీ. ఇప్పుడు కామన్ మ్యాన్ ఉన్నారు, వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళరు. ఓకే, ఎవరి దగ్గరికి వెళ్ళకపోయినా భగవంతుణ్ణి నమ్ముతారు కదా. మెడిటేషన్ అనేది ఈరోజు రేపు కామన్గా అందరూ చేస్తున్నారు, చెయ్యకపోతే చెయ్యాలి. ఓకే, అలా చేసినప్పుడు మనము ఎప్పుడైనా సరే ఈ శ్వాస మీద ధ్యాస మెల్లిగా పెట్టిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి, చక్రాలు. చక్రాల్లోకి వెళ్తున్నప్పుడు మనకే తెలుస్తుంది కదా, సరిగ్గా మెడిటేషన్ చేస్తే ఒక దగ్గర బాగుంది, ఒక దగ్గర బాగాలేదు, ఒక దగ్గర చల్లగా ఉంది, ఒక దగ్గర వేడిగా ఉంది, ఒక దగ్గర నాకేమీ తెలియట్లేదు. సో ఇలా తెలిసినప్పుడు వాళ్ళంతటా వాళ్ళు కూడా బ్యారేజ్ వేసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా ఇట్లా ఫైనాన్షియల్ చెప్పారు, రిలేషన్స్, హెల్త్కి వైజ్గా ఇవి ఎట్లా పనిచేస్తాయి ఈ కౌన్సిలింగ్ సీసీ? అచ్చా, సో ఒక ఆవిడ చెన్నై నుంచి, ఇది ఒక 6 years బ్యాక్, చెన్నై నుంచి 2 సార్లు యాక్సిడెంట్ అయ్యి వచ్చారు. వచ్చినప్పుడు ఆవిడ సెషన్లోకి వెళ్ళలేరు కదా, సో ఆవిడ బదులు ఇంకొకరు సెషన్లో ఉన్నారు. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ హిప్నోసిస్ ఈ ప్రాసెస్లో, ఈ హిప్నోథెరపీ ప్రాసెస్లో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచరు కలిపి ఇన్ ది మూమెంట్ లాగా ఉంటుంది. టైం అనేది ఉండదు ఆ స్టేట్లో. డీపెస్ట్ లెవెల్స్లోకి వెళ్ళిన తర్వాత మనము ఆర్గన్స్ని మార్చచ్చు. ఓకే, అలాగే మనం ఎలాంటి ఇవి చేయాలన్నా చేయొచ్చు, చేంజెస్ చేయాలన్నా, ట్రాన్స్ప్లాంటేషన్స్ జరిగాయి కొంతమందికి. సో ఇలాగా ఈవిడకి స్పైన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. ఈవిడ దగ్గర 3 to 4 months దాన్నే ఆస్ట్రల్ హీలింగ్ అంటారు, దీన్నే ఆస్ట్రల్ సర్జరీ అంటారు. ఓకే, డివైన్ బీయింగ్సే చేస్తారు. అంటే డివైన్ బీయింగ్స్ అంటే మళ్ళీ ఇంకేదో అనుకునేరు. డివైన్ బీయింగ్స్ అంటే మనమే ఆ స్టేట్కి వెళ్ళి మనమే హీల్ చేసుకుంటాం యాక్చువల్లీ. దాన్నే హయ్యర్ కాన్షియస్ అంటారు. ఓకే, సో అదేమవుతుంది అంటే అలా ఆవిడకి స్పైన్ మార్చేశారు. సో బయటకు వచ్చిన తర్వాత ఆవిడ థ్యాంక్ యూ చెప్తోంది, ఏడుస్తోంది, స్పైన్ మార్చేశారండి అని. నాకు అది ఫస్ట్ ఆఫ్ దట్ కైండ్. ఏంటి, స్పైన్ మార్చేశారా? స్పైన్ మారిస్తే మారిపోతుందా? ఆస్ట్రల్ క్లినిక్స్లోకి మేము పంపించినప్పుడు అది జరిగింది. సరే చూద్దాం అనుకున్నాం. 2 రోజుల తర్వాత ఆవిడ లేచి నుంచుని వీడియో చేసి పంపించింది. నాకు చాలా షాకింగ్గా అనిపించింది. అదొక ఇన్సిడెంట్. సో ఇలాగా ఇంకొక సెషన్లో ఏమైందంటే, ఇంకొక అతను వాళ్ళ అమ్మాయికి, ఒక 10 year old అమ్మాయికి కిడ్నీ ఇష్యూస్ ఉన్నాయని వచ్చారు. కిడ్నీస్ దగ్గర వాస్తోంది, డాక్టర్స్ ఏమో సర్జరీ చెప్పారు. ఓకే, సరే సర్జరీ చెప్పారు. ఆ రోజు సెషన్లోనూ ఎలోహిమ్ 365 ఏదో నంబర్ చెప్పారండి. ఎవరో సమ్ అదర్ డైమెన్షనల్ బీయింగ్ అనమాట వచ్చారు. ఎలోహిమ్స్ అంటే క్రియేటర్స్ అనమాట యాక్చువల్గా. సో ఆ క్రియేటర్స్ అంటే బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకానొక పుత్రుడు అనుకోవాలి అంతే. ఈ మన భాషలో మాట్లాడుకోవాలంటే వాళ్ళ పేర్లు తెలియవు, ఏమీ తెలియదు కదా. సో అలాగా ఒక బీయింగ్ వచ్చారు. వచ్చి షీ విల్ బీ ఓకే, వీ హ్యావ్ చేంజ్డ్ హర్ కిడ్నీస్ అని 3 minutes అంతే చెప్పారు, వెళ్ళిపోయారు. వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు. వాళ్ళ ఊరు నుంచి ఆ అమ్మాయిని డయాగ్నోస్టిక్స్లో అన్నీ అయ్యాయి. ఆ అమ్మాయిని డైరెక్ట్గా థియేటర్లోకి తీసుకెళ్లారు. డాక్టర్స్ అవన్నీ చూసి మళ్ళీ బయటకు వచ్చి అడుగుతున్నారంట పేరెంట్స్ని, అసలు మీరు ఎందుకు తెచ్చారు, ఈ అమ్మాయికి ఏమీ లేదు కదా
అమ్మాయి సర్జరీ ఆగిపోయింది, ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది. సో ఇలాగా 2 కేసెస్ మాత్రం నాకు చాలా నమ్మకాన్ని అంటే కలిగించాయి. మిరాకిల్గా. మిరాకిల్స్ అనే అనుకోవాలి, ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ ఈ 2 కేసెస్ మాత్రం చాలా చాలా మిరాకిలస్ థింగ్స్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెక్షన్స్ చేయించడానికి మా కొడుక్కి ప్రాబ్లం ఉంది, లేకపోతే మా అమ్మాయికి ప్రాబ్లం ఉంది అని పేరెంట్స్ గుర్తిస్తారు. పిల్లవాడు రాడు మీ దగ్గరికి, రానంటాడు. సో అట్లాంటి కేసెస్లో మీరు ఎలా చేస్తారు? వాడు వినడానికి కూడా రెడీగా ఉండడు. మీడియంషిప్ అంటామండి దాన్ని. అంటే ఆ పిల్లలకి ఎలాగైనా సరే 16 సంవత్సరాల లోపు పిల్లలకి ఈ సెషన్స్ చేయకూడదు. 16. 14 నుంచి 16 లోపు పిల్లలకి చెయ్యము. ఓకే, ఇది రూల్ అనమాట, హిప్నోథెరపీ రూల్. ఓకే, ఎందుకంటే వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఇంకా కంప్లీట్గా మెచ్యూర్డ్గా ఉండదు, దాన్ని రైట్ వేలో యాక్సెస్ చేయదు అని నమ్ముతారు. ఓకే, లేదు అంటే కొన్ని ఫియర్స్ ఉండిపోతే, సో అందుకని చూసిన వాళ్ళ ఇంప్రింట్స్ ఉండిపోయి వాళ్ళు వెనక్కి రావడానికి సిద్ధంగా లేరు అనుకోండి, అవన్నీ రిస్క్లు అనమాట. 14 to 16 ఇయర్స్లో పిల్లలకి చెయ్యము. అలాగే ఐసీయూలో ఉన్నవాళ్ళు తీసుకోలేరు, కోమాలో ఉన్నవాళ్ళు తీసుకోలేరు. ఓకే, కోమాలో ఉన్నది కూడా ఒక కేసు ఉంది. సరే, సో ఇలాగ ఉన్న వాళ్ళకి ట్రాన్స్ మీడియంషిప్ అని ఇస్తాం. వాళ్ళ బదులు ఇంకొకరు ట్రాన్స్లోకి వెళ్ళి వాళ్ళ ఎనర్జీని యాక్సెస్ చేసి వాళ్ళకి హీలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో దీన్నే ట్రాన్స్లో ఉండి మీడియంషిప్ చేస్తున్నారు. ఓకే, దీన్నే ట్రాన్స్ మీడియంషిప్ అంటారు. ఇలాగే ఒక ట్రాన్స్ మీడియం ఇంకో కేసు కూడా చెప్తా అండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కేసు. ఒక యాక్సిడెంట్ అయ్యి ఈ చుట్టుపక్కలేనండి, ఊరు గుర్తులేదు, ఒక ఫాదర్ కాల్ చేశారు, ఒక డాక్టర్ వాళ్ళ ఫ్రెండ్ ఈయన కాల్ చేశారు. కాల్ చేసి మా అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, కోమాలో ఉన్నారు, కాలు బాగాలేదు, ఈ సర్జరీ ఏదో చేయాలంటున్నారు, కానీ వైటల్స్ సరిగ్గా లేవు, ఏం జరుగుతుందో తెలీదు. సో కాల్ చేసినప్పుడు ఇమీడియట్గానే సెషన్ చేసాం. అతను వెళ్ళలేడు కాబట్టి అతని బదులు ట్రాన్స్ మీడియంని పంపించాం. పంపిస్తే అందులోనూ పాస్ట్ లైఫ్ కర్మ చూపించారు. ఓకే, చూపించిన తర్వాత సాయిబాబా వచ్చారు. అండ్ మాకు తెలీదు వాళ్ళు సాయిబాబాని అంత ఇదిగా నమ్ముతారని. ఓకే, సాయిబాబా వచ్చారు. సాయిబాబా వచ్చి కండిషనల్ హెల్త్ ఈ హీలింగ్ అనేది ఇచ్చారు. కండిషన్ ఏంటి అంటే, ఇతను ఏ పెళ్ళైతే చేసుకుంటాడో ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే దాని అరౌండే పాస్ట్ లైఫ్లో అతనికి ఇన్సిడెంట్స్ అయ్యాయి, అక్కడ కూడా ఇలాంటి యాక్సిడెంట్ ఒకటి జరిగింది. సో ఆ అమ్మాయి ఆ లైఫ్లో చనిపోయింది. సో ఈ లైఫ్లో అదే అమ్మాయి రాబోతుంది, సరిగ్గా చూడలేదు, జాగ్రత్తగా చూసుకోవాలి అనే కండిషన్ తోటి హీలింగ్ ఇచ్చారండి. పొద్దున్న 10 గంటలకి సెషన్ అయింది, సాయంత్రం 7 గంటలకు ఆయన మెసేజ్ పెట్టారు, ఈజ్ అవుట్ ఆఫ్ కోమా, ఇప్పుడు సర్జరీ చేయడానికి వాళ్ళు రెడీ అని. 15 రోజులు టైం అయిందనుకుంటా, వాళ్ళు ఇంటికి వచ్చేసారు. సో ఇలాంటి బోల్డ్ మిరాకిల్స్ అన్నమాట హెల్త్ దీంట్లో అయితే.